రోజు కావు ఆ వడంబడి ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే రాజధాని ఒక చోట ఉంటే హైకోర్టు ఇంకో చోట లొకేట్ కావాలి అనేది వాస్తవానికి సిద్ధాంతం. అయితే ఇవాళ హైకోర్టు అమరావతిలో లొకేట్ అయింది. అదేవిధంగా రాజధాని అన్న ఇక్కడ పెట్టాలి, లేకపోతే హైకోర్టు అన్న ఇక్కడ పెట్టాలి. ఇవాళ మేము హైకోర్టు అడగట్లా. చంద్రబాబు నాయుడు గారిని మేము వీఆర్ నాట్ డిమాండింగ్ హైకోర్టు, బెంచి అడుగుతున్నాం. ఆ బెంచి ఇస్తామని చెప్పేసి ఆయన నోటి నుంచి చెప్పాడు. ఆయన కుమారుడు లోకేష్ గారు కర్నూలుకు వచ్చినప్పుడు స్పష్టంగా హైకోర్టు బెంచి కర్నూలులో లొకేట్ చేయడం అనేది నా యొక్క కోరిక, నా యొక్క ఆలోచన నాలో నుంచి పుట్టింది అని చెప్పేసి చెప్పాడు. మరి దీన్ని ఎన్నాళ్ళు ఈ విధంగా డ్రాగాన్ చేస్తారో నాకు అర్థం కావాలి. ఆల్రెడీ 5 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇప్పుడు మరో 5 సంవత్సరాల అవకాశం ఇచ్చింది. నేననేది ఏమంటే, మీరు లొకేట్ చేస్తారా చేయరా, చేయము అని అంటే అది వేరే. మాకుండే ఆశలు అక్కడికి వెళ్ళిపోతాయి. చేస్తామంటే ఏదో ఒక పద్ధతిలో చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. మరో రకంగా ఇవాళ మేము చెప్తున్న విషయం ఏమంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ కాదు. బేసికల్గా రాష్ట్ర ప్రభుత్వం మూవ్ చేయాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి ఎందుకు మూవ్ చేయట్లేదు అనేది ఒకటి. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ చెప్పట్లేదు. అలా చెప్పినట్టయితే కొల్హాపూర్లో గత సంవత్సరంలోనే హైకోర్టు బెంచ్ ప్రారంభమైంది. మరి ఇక్కడ ప్రారంభం చేయడానికి వాళ్ళకేమి ఇబ్బంది, సెంట్రల్ గవర్నమెంట్కి. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ కోశాన కర్నూలులో హైకోర్టు బెంచ్ లొకేట్ చేయాలనే ఆలోచన లేదేమో అని చెప్పేసి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 3 సార్లు కర్నూలుకి వచ్చిపోయాడు. కొడుకు వచ్చిపోయాడు, తండ్రి వచ్చిపోయాడు. మరి హైకోర్టు బెంచ్ విషయంలో ఒక పూట వచ్చిపోవడానికి నష్టమైంది ఆయనకి. కేవలము ఇస్తాము అని చెప్పేసి, రాయలసీమకి ఇస్తామని చెప్పేసి ఒక ఆశ, అందరి ద్రాక్ష పండు మాదిరిగా ఇవాళ హైకోర్టు బెంచ్ కర్నూలు వాళ్ళకి కనిపిస్తుంది. కానీ కేవలం చంద్రబాబు నాయుడు వాగ్దానాలు చేయడమే. కాబట్టి ఎంతసేపు ఉన్న అమరావతి అమరావతి అమరావతి. ఇవాళ 1400 కోట్లు వచ్చాయి, అమరావతి డెవలప్ చేస్తున్నారు. అదే పదంగా ఆంధ్రప్రదేశ్లో మిగతా జిల్లాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడికి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చింది. ధన్యవాదాలు.